నమస్కారం. శ్రీ బ్రహ్మపదం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు బ్రహ్మంగారి ఉపాసకులు, కాలజ్ఞాన తత్వ బ్రహ్మ, సంఖ్యా ప్రశ్నశాస్త్ర నిపుణులు డాక్టర్ కృష్ణాచార్య గురూజీ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాము. వారు జ్యోతిష్యం అనేది గవ్వ ప్రశ్న ద్వారా తెలియజేస్తారు. ఎంతోమంది ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. కోర్టు గొడవలని చెప్పి, ఆర్థిక సమస్యలు, అలాగే పెళ్ళి అవ్వట్లేదు, సంతానం కలగట్లేదు, ఇట్లా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. సానుకూల ఫలితాలు రావు ఎన్నో విషయాల్లో. మరి వారందరికీ కూడా చక్కటి పరిష్కార మార్గం ఈనాటి మన ఈ కార్యక్రమం. మీకు కూడా ఎటువంటి సందేహాలు, సమస్యలు ఉన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న లైవ్ నెంబర్స్కి కాల్ చేయవచ్చు. అలాగే లైవ్ తర్వాత కూడా గురువుగారితో మాట్లాడవచ్చు. ఎందుకంటే అందరికీ కాల్స్ కనెక్ట్ కావు కాబట్టి లైవ్ తర్వాత గురువుగారితో మాట్లాడాలి, మేము చక్కగా మా సమస్యను వివరంగా వివరించాలి, తెలియచేయాలని అనుకున్నప్పుడు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్ ఉన్నాయి కదా, వాటిని నోట్ చేసుకుని సంప్రదించినట్టయితే గురువుగారు ఎటువంటి సమస్య ఉన్నా సరే చక్కటి పరిష్కార మార్గాన్ని మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తారు. మరి గురువుగారితో మాట్లాడదాము, కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. అలాగే పర్యటనలు కూడా ఉన్నాయి గురువుగారివి. అందరూ కూడా గురువుగారి పీఠానికి వెళ్ళలేరు కాబట్టి, దూర ప్రాంతాల్లో ఉంటారు కాబట్టి వారి కోసం గురువుగారు వారి ప్రాంతాల్లో అందుబాటులో ఉంటారు. ఈ నెల 13వ తేదీ విజయవాడలో ఉంటారు. చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు చక్కగా గురువుగారిని కలిసి సమస్యను వివరించినట్టయితే గురువుగారు చక్కటి పరిష్కార మార్గాన్ని గవ్వ ప్రశ్న ద్వారా తెలియజేస్తారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. ఓం యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రవరుతః స్తున్భంతి దివ్యైహస్తవైహాం వేదైశాంగపదక్రమోపా నిషదైర్గాయంతి యం సామగాః ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యశాంతం న విదుస్సురా అసురగణాః దేవాయ తస్మై నమో నమః. గంగణాధిపతయే నమః. శ్రీగురుభ్యో నమః. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మమద్గురు జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవతాభ్యో నమో నమః. అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః. వీరబ్రహ్మేంద్ర స్వామినే ఇదం నమః. గురుగారు మొదట కాల్ తీసుకుందాం, తర్వాత మాట్లాడుకుందాం. హలో హలో నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ చెప్తారా? మా వార్డు మేడం 1978 మేడం. అక్టోబర్ 31 తెల్లవారితే ఫస్ట్ అనమాట. ఓకే. టైమ్ ఆఫ్ బర్త్ 2:15 నిమిషాలు మేడం. 2:15. ఓకే. గురుగారితో మాట్లాడండి. సురేష్ గురుగారితో మాట్లాడండి. తల్లి 1 నుంచి 9 లోపు మీకు ఇష్టమైనటువంటి ఒక అంకె చెప్పే ప్రయత్నం చేయండి అమ్మా. 2 ఇంకోటమ్మా 4 ఇంకొకటమ్మా. శివాయ బ్రహ్మణే నమః. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. ఆర్థిక లేదా ఆరోగ్యపరమైనటువంటి అంశాలకు సంబంధించిన ఒక ప్రశ్న, వివాహ జీవితం, కుటుంబ సంబంధమైనటువంటి స్థితిగతులు, అలాగే జాతకుడి యొక్క భవిష్యత్తుకు సంబంధించిన ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని గురించి మీరు తెలుసుకోవాలన్న ఆలోచన మనసులో ఉన్నది. అవునా తల్లి? అవును సార్. ఏం తెలుసుకోవాలి తల్లి ప్రధానంగా? అదే స్వామి, అసలు ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉండట్లేదు స్వామి. వివాహ జీవితం, అన్యోన్యత. ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితం కూడా 6. ఇది శుక్ర భగవానుడికి సంబంధించినటువంటి స్థితిగతి. ప్రత్యేకించి జాతకుడి యొక్క జీవన గమనాన్ని అనుసరించి చూస్తే కూడా మీరు పూర్వభద్ర నక్షత్రం అని అనుకుంటున్నారు. సమయాభావ పరిస్థితుల వల్ల వీరి యొక్క జన్మ సమయానికి ఆ నక్షత్రం లేదు. కానీ ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి నేను చెప్తున్నాను, శని భగవానుడి తీక్షణమైనటువంటి స్థితిగతుల వల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవటం, మాసాలు మారుతున్నాయి, సంవత్సరాలు మారిపోతున్నాయి, వివాహం ఇలా ఉండాలి, భర్త ఇలా ఉండాలి, కుటుంబ జీవితం ఇలా ఉండాలని మీరు అనుకుంటుంటే మీ మధ్య అన్యోన్యకరమైనటువంటి దాంపత్య జీవితం లేకపోవటం, అపోహలు, అపార్థాలు, అపనిందలు అధికమవుతున్నటువంటి తరుణాన్ని మనం గమనించవచ్చు. అయితే ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఈ ఫలితంలో ఎలాంటి పరిష్కార మార్గాలను సూచించవచ్చంటే, తాంత్రిక విధానంలో ఒక అద్భుతమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి తల్లి. మైత్రీ బంధం అనేటువంటి ప్రక్రియ ద్వారా
భార్యాభర్తల మధ్య అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవితాన్ని మనం చూడొచ్చు. ఏవి చేయకపోతే ప్రత్యేకించి మనుషులు దగ్గరగా ఉన్న మనసులు దూరంగా ఉన్నటువంటి ఎడబాటు మీ ఇద్దరి దైనందిన జీవితంలో కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తాంత్రిక విధానంలో మైత్రీ బంధం అనేటువంటి స్థితిగతుల్లో మీరు ప్రయత్నం చేయండి, యోగదాయకమవుతుంది. వాటితో పాటు నిత్య కళ్యాణోత్సవాలు జరుగుతున్నటువంటి దేవీ దేవతా స్వరూపాల యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి దేవతా కళ్యాణంలో పాల్గొనటం, సేవ చేయటం వల్ల భార్యాభర్తల మధ్య ఏర్పడుతున్నటువంటి విరోధాలు తొలగిపోతాయి. చాలామంది అనుకుంటూ ఉంటాం, సరైనటువంటి ముహూర్త బలాన్ని పెట్టుకుంటాం, సరైనటువంటి నక్షత్ర బలాన్ని చూసుకుంటాం. ఇన్ని చేసినటువంటి తర్వాత కూడా భార్యాభర్తల మధ్య ఎందుకు విరోధాలు పొడచూపెడుతూ ఉంటాయి, అన్యోన్యకరమైనటువంటి దాంపత్య జీవితం ఉండదని. దీనికి ప్రధానమైనటువంటి కారణాలు అనేకంగా ఉంటూ ఉంటాయి. మన మెడలో ధరింప చేసుకునేటువంటి పుస్తెల తాడు, ఏ తల్లైనా సరే దీర్ఘమైనటువంటి సుమంగళితత్వం కోసం మన మెడలో ధరించేటువంటి పుస్తెల తాడవచ్చు, కాళ్లకు పెట్టుకునేటువంటి మెట్టెలవచ్చు, దీర్ఘమైనటువంటి సుమంగళితత్వం కోసం తయారు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఏ ముహూర్త బలంలో మనం ఇంటికి తెచ్చుకున్నామో, మీ ముహూర్త బలం, వివాహ లగ్నం ఇవన్నీ ఖచ్చితంగా ఉన్నప్పటికీ కూడా మాంగళ్యాన్ని ఏ సందర్భంలో మనం కొన్నాం, ఏ సందర్భంలో ఎక్కడి నుంచి తీసుకొచ్చాం, ఇది భార్యాభర్తల మధ్య అన్యోన్యకరమైనటువంటి దాంపత్య జీవితానికి కారణమవుతుంది. కాబట్టి ప్రాచీనమైనటువంటి శాస్త్రాలు చెప్పే సుదీర్ఘంగా సమాధానం చెప్తున్నాను అనుకోకూడదు తల్లి, ఎందుకంటే ఇది 10 మందికి కూడా ఉపయోగపడేటువంటి అంశం. విశ్వబ్రాహ్మణులు తయారు చేసినటువంటి మాంగళ్యం అవ్వచ్చు, కొన్ని ప్రత్యేకమైనటువంటి పద్ధతుల్లో తీసుకొచ్చినటువంటి పీటలు అవ్వచ్చు, ప్రత్యేకమైనటువంటి ముహూర్త బలంలో సంగ్రహించినటువంటి మెట్టెలు అవ్వచ్చు, భార్యాభర్తల మధ్య అన్యోన్యతతో పాటు దీర్ఘమైనటువంటి సుమంగళితత్వానికి కారణమవుతూ ఉంటాయి. కాబట్టి ఈ పరిహారాలు ఆచరించండి, మైత్రి బంధాన్ని ఖచ్చితంగా చేయించండి, సానుకూలవంతమైన ఫలితాన్ని మీరు పొందుతారు. గురుగారు, చాలామంది మీరు చెప్పినట్టు మాంగళ్య ధారణ అనేది ఉండదు, పెళ్లి తర్వాత తీసేస్తూ ఉంటారు, మెట్టెలు తీస్తూ ఉంటారు. దీనివల్ల ఎటువంటి నష్టాలు కలుగుతాయి? ఏ తల్లి అయినా సరే పుట్టినటువంటి తర్వాత పంచమాంగళ్యాలని 5 ఉంటాయమ్మా. పుట్టుకతో నుదుట పెట్టుకునేటువంటి బొట్టు, జడలో పెట్టుకునేటువంటి పుష్పాలు, చేతులకు వేసుకునే గాజులు, ఈ 3 ప్రతి తల్లికి పుట్టుకతో వస్తాయి. వివాహం అయితే మాత్రమే వచ్చేటువంటి మీరు అన్నట్టుగా మాంగళ్యం మరియు కాళ్ళకి పెట్టుకునేటువంటి పెట్టెలు. ఏ తల్లి అయినా సరే అనారోగ్యము లేక ఇతర అత్యవసరమైనటువంటి పరిస్థితి కాక ఏ కారణంగానైనా మెడలోని మాంగళ్యాన్ని కానీ కాళ్లకు పెట్టుకున్నటువంటి మెట్టెలను కానీ త్యజించడం, తీసివేయటం అన్నటువంటిది అమంగళం. భర్త మీద విలువ లేకపోవటం, భార్యాభర్తల మీద నమ్మకం లేకపోవటం, విశ్వాసాన్ని కోల్పోవటం అనేటువంటి పరిస్థితులు మనం చూస్తుంటాం. ఏ కారణంగానైనా ఏ తల్లైనా మెడలో నుండి ఒక్కసారి మాంగళ్యాన్ని కానీ మెట్టెల్ని కానీ తీసిస్తే తన జీవన గమనంలో వైధవ్యం ప్రాప్తించే యోగం ఉంది. భర్తకు సంబంధించిన ఆయుష్ 1 సంవత్సర కాలం పాటు తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ తల్లి కూడా దీర్ఘమైనటువంటి సుమంగళితత్వాన్ని కోరుకునేటువంటి స్త్రీ, ప్రత్యేకంగా శస్త్రచికిత్సలు జరుగుతున్నప్పుడు, ఆరోగ్యం బాగాలేనప్పుడు మాత్రమే వీటిని తీసివేయచ్చు, త్యజించవచ్చు తప్ప అన్యథా ఎటువంటి సందర్భంలో కూడా వీటిని తొలగించటం అన్నటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు. గురుగారు, కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? నమస్తే అమ్మా, నా పేరు జ్యోతి అమ్మ. నేను మా పెద్ద పాప గురించి అడుగుదామని కాల్ చేశాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 2000 6వ నెల ఓకే 17వ తారీఖు అమ్మా. నైట్ 12:30 నుంచి 1 గంటన్నర మధ్యలో. ఓకే, గురుగారితో మాట్లాడండి. తల్లి 1 నుంచి 9 లోపు. నమస్కారం గురువు గారు. నమస్కారం తల్లి. 1 నుంచి 9 లోపు మీకు ఇష్టమైనటువంటి ఒక నంబర్ చెప్పండి అమ్మా. 3. ఇంకోటి తల్లి. 5. ఇంకోటమ్మా. నవ సంఖ్య 9. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ,
తల్లి అమ్మాయి శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తెల్లారితే శనివారం అనగా జన్మించిందా? గురువారం నైట్ స్వామి, పౌర్ణమి రోజున. అంటే తెల్లారితే శుక్రవారమా శనివారమా? తెల్లవారితే శుక్రవారం అనుకుంటున్నాను స్వామి. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అమ్మాయి జన్మించింది. మీరన్నట్టుగా పూర్ణ తిథిగా పిలువబడేటువంటి పౌర్ణమి గడియల్లోని పాప జన్మించింది. శుక్రవారం అర్ధరాత్రి దాటినటువంటి తర్వాత మూలా నక్షత్రంలో పాప జన్మించింది. అవును స్వామి. అమ్మాయికి సంబంధించినటువంటి జీవితానికి సంబంధించినటువంటి స్థిరత్వం, వివాహ జీవితానికి సంబంధించిన ఒక ప్రశ్న, ఒక ముఖ్యమైనటువంటి విషయంలో ఏ ఫలితం వస్తుంది, ఎలా ఉండబోతుందన్న అంశాలు మీ మనసులో ఉన్నాయి. అవునా తల్లి? అవును స్వామి. ఏం తెలుసుకోవాలమ్మా ప్రధానంగా? పాపకి వివాహం జరగడం తెలుసుకున్నాను. విశేషించి పాప జన్మించింది మూలా నక్షత్రం. ప్రత్యేకించి మీరు అనుకుంటున్నట్టుగానే పూర్ణ తిథిగా పిలువబడేటువంటి పౌర్ణమి గడియలు, అది జ్యేష్ఠమాసం అయింది. మూలా నక్షత్రంలో పాప జన్మించడం జరిగింది. కొన్ని సందర్భాల్లో ఈ మూలా నక్షత్రం అమ్మవారి యొక్క విశేషవంతమైనటువంటి స్వరూపం అయినప్పటికీ కూడా చాలామంది దైనందిన జీవితంలో వివాహ విషయంలో కానీ దాంపత్య జీవితంలో కానీ కొన్ని ఇబ్బందులను మనం చూస్తూ ఉండొచ్చు. అంటే ఇది పూర్తి స్థాయిలో ఇబ్బందికరమైన నక్షత్రం అని కాదు, కానీ ఖచ్చితంగా చేయవలసినటువంటి శాంతులు కొన్ని ఉంటాయి. బిడ్డ పుట్టగానే జ్యోతిష్యుడు 12 సంవత్సరాల లోపు కొన్ని రకాలైనటువంటి విషయాల్లో గ్రహశాంతులు ఉపదేశిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో మనం వాటిని మనకున్నటువంటి పరిస్థితుల కారణంగా పాటించకపోయి ఉండొచ్చు. అమ్మాయి జాతకాన్ని అనుసరించి, ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితం 5. ఇది బుధుడికి సంబంధించినటువంటి ఫలితం. మాసాలు మారుతున్నాయి, సంవత్సరాలు మారిపోతున్నాయి. 25 సంవత్సరాలు వయసు అయిపోతున్నప్పటికి కూడా తనకంటే చిన్నవాళ్ళకి వివాహం అవుతుంది, కానీ పాప విషయంలో కళ్యాణ గడియలు రావట్లేదు. మూలా నక్షత్ర హవనం తాంత్రిక విధానంలో అమ్మాయి యొక్క గోత్రనామాలను చెబుతూ మూలా నక్షత్రానికి సంబంధించినటువంటి స్తోత్రంతో తాంత్రిక విధానంలో హవనం చేస్తూ చెరకు గడలను కానీ చక్కెరను కానీ హవనంగా సమర్పణ చేస్తూ వరపాశుపత మంత్రాన్ని గనక సంపుటీకరణ చేయించగలిగితే అమ్మాయి జాతకంలో అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. 5-6 మాసాల్లో కళ్యాణ గడియలు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ పరిష్కార మార్గాన్ని చూడండి, తప్పకుండా అనుకూలవంతమైన ఫలితాలని తప్పకుండా పొందే అవకాశం కనిపిస్తుంది. గురుగారు మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే గురుగారు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. మొదట 15/9/1967. ఓకే. టైమ్ ఆఫ్ బర్త్ అమ్మా? టైం వచ్చి 6 PM. ఓకే. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? విజయశ్రీ అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నారు. ఓకే, గురుగారితో మాట్లాడండి. అమ్మ 1 నుంచి 9 లోపు మీకు ఇష్టమైనటువంటి ఒక నంబర్ చెప్పండి అమ్మా. 5, 7, 9 స్వామి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. ఇంటి పేరుతో సహా మీ పూర్తి పేరు చెప్పండి తల్లి. PS విజయశ్రీ. తల్లి ఈ పుట్టిన తేదీ వివరాలు మీవేనా? నావే గురుజీ. శుక్రవారం పూట మీరు ఏమైనా జన్మించినట్టుగా తెలుసా? అవునండి, శుక్రవారం సాయంత్రం. శ్రవణ నక్షత్రం మకర రాశిలో మీరు జన్మించారు. ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితం 5. ఆర్థిక లేదా ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతులు, మనసు నిండా ఏదో తెలియని మానసికమైనటువంటి అశాంతి, మానసికమైనటువంటి ఆందోళనలు అధికంగా ఉన్నాయి. ఏదో తెలియని మానసిక సంఘర్షణతో మీరు బాధపడుతున్నారు. దీని గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు. అవును గురుజీ. ఏం తెలుసుకోవాలి తల్లి మీ గురించి ప్రధానంగా? ఆరోగ్యం గురించే గురుజీ. 4-5 సంవత్సరాల నుంచి మంచిగా ఉండట్లేదు. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జాతకురాలి యొక్క జీవన గమనంలో ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో తీక్షణమైనటువంటి ఇబ్బంది ఉండటం, జీవితం ఏమైపోతుందో, భవిష్యత్తు ఏమిటో అర్థమవనటువంటి స్థితిగతులు, 6 పదుల వయసుకు సంబంధించినటువంటి స్థితిగతుల్లో శరీరంలో విపరీతమైనటువంటి నొప్పి కానీ బాధ కానీ ఇబ్బంది పెడుతున్నటువంటి దాఖలాలు,
ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితం ఇది ఆరోగ్యపరమైనటువంటి సమస్య అనేకంటే కూడా పీడ సంబంధమైన స్థితిగతులేవో శరీరంలో ఉండటం వల్ల సంవత్సరాలు మారిపోతున్నాయి. వైద్య సంబంధమైనటువంటి చికిత్స తీసుకుంటున్నా కూడా వీరి ఆరోగ్యపరమైన అంశాల్లో ఇబ్బందులు అన్నటువంటి పొడచు పెడుతున్నాయి. వెంటనే తాంత్రిక విధానంలో 3 పిడికిళ్ల బియ్యం, అలచందలు, నల్ల మినుములు కలిపినటువంటి ఎరుపు కొండతో దిష్టి తీయటం, తాంత్రిక విధానంలో పీడ తీయటం వల్ల ఆరోగ్యపరమైనటువంటి అంశాలు తప్పకుండా అనుకూలవంతమైన ఫలితం వచ్చే అవకాశం ఉంది. మహాధన్వంతరి రక్షణ మెడలో ధరింపచేసుకోండి. యోగదాయకమైనటువంటి ఫలితాన్ని మీరు తప్పకుండా పొందుతారు. ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు తొలగిపోయే అవకాశం ఉంది. మీ సమీప ప్రాంగణంలో అందరూ పూజించేటువంటి హనుమంతులు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి గంగ సింధూరాన్ని తీసుకుని నుదుట ధరింప చేసుకునే ప్రయత్నం చేయండి. గ్రహ పీడలు, ఇతరత్ర చెడు పీడలు కూడా తొలగిపోయేటువంటి అవకాశం కనిపిస్తుంది. గురుగారు, అలాగే చాలామంది బయట కూడా సాధారణంగా వాళ్ళ జీవితంలో, మనిషి జీవితంలో అంతా బాగానే ఉంటుంది. హఠాత్తుగా ఏదో ఒక అనారోగ్యం రావడమో, లేకపోతే జీవితంలో మరొక విషాదాలు ఏమైనా జరుగుతుంది. మా మీద చెడు ప్రయోగాలు జరిగాయని బాధపడుతూ ఉంటారు. అట్లా అనుకుంటూ ఉండడం చూస్తూ ఉంటాము. అంటే నిజంగానే అలా జరుగుతుందా? సులభమైన పరిష్కారం ఏముంటుంది? దైవిక వస్తువులతో అవన్నీ పోయే అవకాశం ఉంటుందా గురుగారు? వాస్తవికంగా మీరు అన్నట్టుగా సజావుగా ముందుకు వెళుతున్న ఉద్యోగం, వ్యాపారంలో లేదా కుటుంబ జీవితంలో హఠాత్తుగా ఏదైనా ఇబ్బంది వస్తే మనం అనుకుంటాం ఎవరైనా చెడు ప్రయోగం చేశారేమో, ఏదైనా నరఘోష, నరదిష్టి, నరిపేడు. ప్రతి ఒక్కరి మీద, ఎవరి మీద కూడా ప్రతి ఒక్కరూ చెడు ప్రయోగం చేస్తారని నేను అనుకోను. ఒకవేళ చెడు ప్రయోగం చేస్తే గనక చాలా ఉన్నతమైనటువంటి స్థితి నుండి మీ యొక్క జీవితం పతనం అవుతూ ఉంటుంది. మళ్ళీ తిరిగి పునర్నిర్మించుకుందాం అనుకున్నా కూడా మీ శక్తి సరపడక, మీ సమస్యలు పరిష్కారం అవ్వక అధోగతి పాలవుతూ ఉన్నట్టయితే మాత్రం తప్పకుండా మీ మీద తాంత్రిక ప్రయోగం ఏదైనా జరగటం వల్ల మీరు ఈ శూన్యమైనటువంటి స్థితికి వచ్చారు అని మనం అనుకోవచ్చు. ఒకవేళ అదే నిజం అయితే కనుక, ఒకవేళ మీ దైనందిన జీవితంలో ఎవరైనా మీ మీద తాంత్రిక పరమైనటువంటి చెడు ప్రయోగాన్ని చేసి ఉంటే ఆరోగ్యం దెబ్బతింటుంది, ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయి, భార్యాభర్తలు కుటుంబంలో కూడా సమస్యలు వస్తుంటాయి. ఎవరైతే మీకు సహాయం చేయగలిగిన వ్యక్తులు మీ చుట్టూ ఉంటారో వాళ్ళ నుండి విరోధం ఏర్పడుతుంది. ఒక్కచోట మీరు స్థిమితంగా ఉండలేకపోతుంటారు. ఉన్న ఊరు, గ్రామం, పట్టణం నుండి ఎక్కడికో వెళ్ళిపోవాల్సినటువంటి అగత్యం ఏర్పడుతుంది. ఒకవేళ గనక తీక్షణమైనటువంటి రుణబాధలతో పాటు ఇలాంటి అజ్ఞాతవాసం, అరణ్యవాసం చేస్తూ ఉన్నట్టయితే మనం గ్రహపరమైనటువంటి అంశాలే కాకుండా ఇతర తాంత్రిక ప్రయోగాలు మన మీద జరిగాయేమో అని అప్పుడు మనం భావన చేయొచ్చు. ఒకవేళ మీరు కూడా ఇలాంటి తీక్షణమైనటువంటి ఇబ్బందులతో పడుతున్నట్టయితే, చాలామంది అనుకుంటారు గురూజీ ఇలాంటి విషయాల్లో ఇబ్బందులు ఉన్నప్పుడు అసలే సమస్యల్లో ఉన్నాం, మరి పరిష్కార మార్గాల విషయానికి వస్తే వాటి యొక్క విలువ ఎక్కువైనప్పుడు మేము అసలే సమస్యల్లో ఉన్న వాళ్ళకి మళ్ళీ ఇంకో సమస్య అవుతుంది. శ్రీ గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఉపాసన ఫలితంగా తాంత్రిక విధానంలో అమావాస్య, ఆదివారం పూట తయారు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి దైవిక వస్తువే ఈ తంత్రమాల చూర్ణం. తాంత్రిక విధానంలో గురుదేవులు విశ్వభవితని చెప్పిన కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో చెప్పినటువంటి మహిమాన్వితమైనటువంటి మహాద్వాదశాక్షరి మంత్రం చేత హవనం చేసి, తాంత్రిక విధానంలో దశమహావిద్యల్లో ప్రత్యంగిరాది విశేషవంతమైనటువంటి క్రతువులను జరిపి, విశేషవంతమైనటువంటి అర్ధరాత్రి సమయంలో విశేషించినటువంటి గడియలో తయారు చేసిన అద్భుతమైనటువంటి చూర్ణమే తంత్రమాల. ఒకవేళ మీ మీద చెడు ప్రయోగం జరిగిందనో, తీక్షణమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారని కనుక మీరు అనుకుంటున్నట్టయితే అనునిత్యం 11 రోజుల పాటు స్నానం చేసే నీటిలో ఈ తంత్రమాల చూర్ణాన్ని కలిపి అనునిత్యం స్నానం చేయండి. నుదుట బొట్టుగా పెట్టుకోండి. ఆరోగ్యం, ఆర్థికపరమైనటువంటి స్థితిగతులు, కుటుంబపరమైనటువంటి అంశాలు, విద్యా సంబంధమైన స్థితిగతులు, మీ సమస్య ఏదైనా సరే
సత్వరంగా ఉపశమనం అవుతుంది. ఒకవేళ మీ మీద తప్పకుండా తాంత్రిక సంబంధమైన ప్రయోగాలే జరిగి ఉంటే ఉపశమనం లభించి మళ్ళీ మీ జీవితాన్ని పునర్నిర్మించుకునేటువంటి అవకాశం తప్పకుండా కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఇది మహిమాన్వితమైనటువంటి తంత్రమాల చూర్ణం. దీన్ని ఉపయోగించటం వల్ల ఎటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో కూడా మళ్ళీ మనం అవకాశాలని పొందగలుగుతాం. జీవితాన్ని పునర్నిర్మించుకునేటువంటి అవకాశం తప్పకుండా మనకు లభించే అవకాశం కనిపిస్తుంది. గురువుగారు ఒక కాల్ తీసుకుందాం. Yes. హలో, నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? చెప్తాను మేడం. ఆగస్టు 3, 1998. ఓకే. టైమ్ ఆఫ్ బర్త్ మార్నింగ్ 10:30. మార్నింగ్ 10:30. ఓకే. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా? మీ పేరు? మాది వరంగల్ మేడం. ఓకే, గురుగారితో మాట్లాడండి. తల్లి 1 నుంచి 9 లోపు మీకు ఇష్టమైనటువంటి నంబర్ చెప్పండి అమ్మా. 2, 6, 9. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. తల్లి ఈ పుట్టిన తేదీ వివరాలు మీవేనమ్మా? మా బాబు ఈ స్వామి. అబ్బాయి పేరు తల్లి? శ్రీకర్. సోమవారం పూట జన్మించినట్టుగా తెలుసా తల్లి అబ్బాయి? అవును స్వామి, సోమవారం. జ్యేష్ఠ నక్షత్రం వృశ్చిక రాశిలో బాబు జన్మించినట్టుగా తెలుసా అమ్మా? తెలుసు స్వామి. అబ్బాయికి సంబంధించి ఉన్నతమైనటువంటి విద్య లేదా ఉద్యోగం, వివాహ జీవితం, తన భవిష్యత్తుకు సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి అంశం, వీటి గురించి ఏదైనా మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? చెప్పండి స్వామి. ఏం తెలుసుకోవాలమ్మా అబ్బాయి గురించి వీటిలో ప్రధానంగా? జాబు, పెళ్లి స్వామి. ఎస్. అబ్బాయికి సంబంధించినటువంటి జీవితానికి సంబంధించిన స్థిరత్వం, ఉద్యోగం, వివాహ జీవితానికి సంబంధించినటువంటి ప్రశ్న. గోచారవశాత్తు శని భగవానుడి యొక్క తీక్షణమైనటువంటి స్థితిగతి అబ్బాయి యొక్క జన్మరాశి నుండి పంచమ స్థానం అదృశ్య స్థానంలో ఉంది. ప్రత్యేకించి వచ్చినటువంటి ఫలితం 3. ఇది దేవగురువు అయినటువంటి బృహస్పతి యొక్క బలం. అబ్బాయి జాతకంలో సరైనటువంటి వృత్తి, ఉద్యోగం, ఉపాధి లభించటమే ప్రధానమైనటువంటి అంశం. అంటే ఉపాధి, ఉద్యోగం లభించినటువంటి తర్వాత మాత్రమే వైవాహిక జీవితానికి సంబంధించిన స్థితిగతులు అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా కనపడుతుంది. దేవగురువు అయినటువంటి బృహస్పతి యొక్క అనుకూలత మనకు రావాలి. బృహస్పతి యొక్క అనుకూలత వల్ల అబ్బాయి జాతకంలో సానుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందగలిగిన పరిస్థితి గోచరిస్తుంది. తాంత్రిక విధానంలో గురు మంత్ర సంపుటీకరణను చేయించండి. చందనం లేదా గంధంతో ముంచినటువంటి పుష్పాలని గురుదేవత స్వరూపాలకి అందచేయటం, గురువారం పూట కానీ, పూర్ణతిథిగా పిలువబడుతున్నటువంటి పౌర్ణమి రోజు కానీ గురు చరితని పారాయణ చేయించగలిగితే అనుకూలవంతమవుతుంది. అబ్బాయి జాతకంలో మొట్టమొదటగా ఉద్యోగ సంబంధమైనటువంటి యోగమే కనిపిస్తుంది. ఉద్యోగం తర్వాత మాత్రమే వైవాహిక జీవితానికి సంబంధించిన విషయంలో అనుకూలవంతమైనటువంటి కాలంగా మనం పరిగణించవచ్చు. గురుగారు, ప్రేక్షకుల సందేహాలు, సమస్యలకు చక్కటి పరిహార మార్గాలు తెలియజేస్తూనే ఎన్నో ఆచరించదగ్గ విషయాలు కూడా ప్రేక్షకులకి తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబ జై. వీక్షించారు కదా. అలాగే లైవ్ తర్వాత కూడా గురువుగారితో చక్కగా మాట్లాడవచ్చు. అందరికీ కాల్ కనెక్ట్ అవ్వదు కాబట్టి లైవ్ తర్వాత స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్ ఉన్నాయి కదా, ఆ నెంబర్స్కి కాల్ చేసి గురువుగారితో మాట్లాడినట్టయితే ఎటువంటి సమస్య ఉన్నా సరే గురువుగారు చక్కటి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు. అలాగే గురువుగారి పర్యటనలు కూడా ఉన్నాయి, నేరుగా కలవచ్చు గురువుగారిని. ఈ నెల 13వ తేదీన విజయవాడలో ఉంటారు గురువుగారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారు ఎవరైనా సరే గురువుగారిని కలవచ్చు. కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని చక్కగా కలిసినట్టయితే మీకు చక్కగా అవకాశం ఇస్తారు. సమస్య